హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానీ సార్ని మాట్లాడుతున్నాను. సో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది త్వరలో, కాకపోతే మనకి ఈ యొక్క 2025లో ఎండింగ్లో కానీ లేదు అంటే 2026 స్టార్టింగ్లో కానీ ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం ఇంతకుముందుకు వీడియోలో కూడా చర్చించుకున్నాము. సో మళ్ళొకసారి కూడా అభ్యర్థులందరూ కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది ఇయర్ ఎండింగ్లో 2025 ఎండింగ్లో కానీ లేదంటే 2026 స్టార్టింగ్లో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అట్లాగే మళ్ళీ నెక్స్ట్ టెట్ రాయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క డిఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో అట్లాగే టెట్ పైన డిఎస్సి పైన కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో త్వరలోనే మళ్ళీ నోటిఫికేషన్, ఇది ఎగ్జామ్ రాసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి అప్పటి వరకు ఆల్రెడీ కోచింగ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, లాస్ట్ ఇయర్ కొంచెం మిస్ అయిన వాళ్ళు, అట్లాగే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అట్లాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం రాబోతూ ఉన్నది. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో టైం అనేటటువంటిది చాలా తక్కువ టైమే ఉన్నది. సో కొంచెం అనుకుంటున్నారు. సో 2025 ఎండింగ్ నవంబర్ డిసెంబరు, ఆ తర్వాత 26 జనవరి ఫిబ్రవరిను అని చెప్పేసి అంటున్నారు సార్ వాళ్ళు. సో చాలా టైం ఉంది కదా అని చెప్పేసి అని మీరు టైంని నెగ్లెక్ట్ చేయకండి. సో నెగ్లెక్ట్ చేసి దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మీరు ఆ త్వరలోనే మీరు నేర్చుకుంటారు కూడా ఆ విషయాలన్నీ కూడా. ఓకేనా? సో అంటే అన్నీ కూడా మీకు తెలుస్తాయి. అంటే మీరు లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు జాబ్ రాదు. ఇప్పుడు జాబ్ రాకపోతే ఎక్కడ మీరు మిస్ చేసుకున్నారని చెప్పేసి అంటే ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి మీరు ఎక్కడ జాబ్ రాలేదు అన్నట్టు. సో అది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే జాబ్ రానప్పుడు అర్థమవుతుంది. రిజల్ట్ వచ్చిన ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు అరే నాది 1/2 మార్కులో మిస్ అయింది, 2 మార్కులో మిస్ అయింది, 3 మార్కులో మిస్ అయింది, 1 మార్కులో మిస్ అయిపోయింది అని చెప్పేసి అని అనుకుంటే లాభం ఏమి ఉండదు అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే ఉన్నటువంటి టైంను యూటిలైజ్ చేసుకుంటే ఆ 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కులు, సో ఈ యొక్క 1 వీక్లో 10 డేస్లో ఏదో ఒక టైంలో నీకు అబ్బిట్టి కలిసి వస్తుందో ఏమో. సో కాబట్టి మీరు ఆ విధంగా చదవాలన్నట్టు. అట్లా చదివితేనే మీరు నెక్స్ట్ డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించే అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నట్టు. ఓకేనా? సో కాబట్టి మీరు ఈ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూస్గా కొనసాగించండి. డిఎస్సి నోటిఫికేషన్ రావడం పక్కా, అది మాత్రం చెప్తున్నాను. డిఎస్సి నోటిఫికేషన్ రావడం అనేటటువంటిది పక్కా, ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. సో లేట్ కొంచెం అటు ఇటు అంతే తప్పితే డౌటే లేదు, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? వస్తుందన్న విషయం తెలిసింది కదా మీకు. ఇంకా మీకు దాంట్లో గురించి ఇంకా సందేహాలు ఎందుకు, అవసరం లేదు. సో కాబట్టి ఇంతమందికి ఒక అభ్యర్థి కామెంట్ పెట్టాడు. సో ఇంకా వచ్చినట్టే ఇక డిఎస్సి అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టాడు. సో వచ్చినట్టే అని చెప్పేసానంటే వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో నీకు సందేహం ఎందుకు? ఖచ్చితంగా ముందో వెనుక నోటిఫికేషన్ అయితే వస్తుంది. నీ ప్రిపరేషన్ అయిపోయిందా? నోటిఫికేషన్ వచ్చినాక అది ఆగదు అసలే. ఎగ్జామ్ జరుగుతూనే ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది అది. సో కాబట్టి నీ ప్రిపరేషన్ అయిపోయిందా? నోటిఫికేషన్ రానంత వరకు నువ్వు జాగ్రత్త పడాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏం లేదు. సో కాబట్టి నోటిఫికేషన్ వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్త పడాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు చేయడానికి ఏమీ లేదు, అంత అయిపోయింది, అంతే ఇంకా. ఓకే, ఆ తర్వాత నేను పుస్తకాలు పట్టుకుంటా, నేను 24 గంటలు కూర్చుంటా, రోజు 18 గంటలు చదువుతా, నేను 20 గంటలు చదువుతా, 2 గంటలే నిద్రపోతా అంటే నువ్వు ఎన్ని గంటలు నిద్రపోయినా ఏం చేసినా నీకు రాదు, అంతే. ఓకేనా? సో కాబట్టి ఈ నోటిఫికేషన్ కంటే ముందు నువ్వు ఏదైతే టైం యూటిలైజ్ చేసుకుంటావో అప్పుడే నీకు జాబ్ వస్తుంది. రైట్? సో ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ డిఎస్సి ఎస్జిటి 2026 సంబంధించినటువంటి నోటిఫికేషన్ 25లో 26లో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ కోసం మనము ఇక్కడ చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు మనము ఆఫ్లైన్లో, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మనము గణితం కంటెంట్ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు చాలామంది కూడా ఏంటంటే గణితం కంటెంట్ అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి గణితం కంటెంట్ అడుగుతున్నారు, ఇంకొంతమంది ఇంగ్లీష్ కూడా అడుగుతూ ఉన్నారు. సో గణితం కంటెంట్ మాత్రం చాలామంది అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ కోసం మనము ఈ యొక్క గణితం కంటెంట్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఫ్రమ్ బేసిక్స్ టు బ్రిలియన్స్. ఓకేనా? సో మన బేసిక్స్ నుంచి వెళ్ళి బ్రిలియంట్గా మనము హై లెవెల్ వరకు అన్నీ నేర్చుకుంటాం అన్నట్టు. సో కాబట్టి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే నాకు మ్యాథ్స్ రాదు అనుకున్న వాళ్ళందరూ కూడా రండి ఇక్కడికి.
ఓకేనా. ఖచ్చితంగా నీకు మా కోర్స్ అయిపోయేలోగా నీకు మ్యాథ్స్ అనేటటువంటిది మ్యాథ్స్తో ఈక్వల్గా నువ్వు మ్యాథ్స్ చేస్తావు. నువ్వు దాంట్లో డౌటే లేదు, నేనైతే డౌటే లేదని చెప్తున్నాను. ఖచ్చితంగా నువ్వు మ్యాథ్స్ నేర్చుకుంటావు మా దగ్గర, రైట్. సో అది అన్నట్టు. అట్లాగే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, డైలీ వర్క్షీట్స్ అనేటటువంటివి ఉంటాయి, అట్లాగే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో కాబట్టి మీరు ఈ యొక్క గణితం కంటెంట్ కావాలనుకునే ఎవరైనా కూడా మన ఇన్స్టిట్యూట్కి రండి, ఇంకా మీరు డౌట్ లేదు మీకు ఇంకా. సో ఇంకా నెక్స్ట్ ఇక ఆఫర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది ఆఫర్ అనేటటువంటి ముఖ్యం కాబట్టి, సో ఆఫ్లైన్లో మరి ఆన్లైన్లో 2 మోడ్లు ఉన్నాయి కాబట్టి, ఆఫ్లైన్ మోడ్ అండ్ ఆన్లైన్ లైవ్ మోడ్ 2 ఉన్నాయి కాబట్టి, దానికి మనము ఈ యొక్క ఆఫ్లైన్లో వచ్చేసి మనము ఈ యొక్క కోర్స్ 5000 ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే 1999 జస్ట్ 1999 రూపాయలకు మాత్రమే మనము ఈ యొక్క కోర్స్ని ఆఫ్లైన్లో అందిస్తున్నాము. సో అట్లాగే ఆన్లైన్ లైవ్లో వచ్చేసి జస్ట్ 1499 రూపాయలకు మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ లైవ్ అనేటటువంటిది అందిస్తా ఉన్నాం. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా, మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ వరకు మీకు దాదాపుగా 1 ఇయర్ అంటే మీ డిఎస్సి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, మీ డిఎస్సి కంప్లీట్ అయిపోతుంది 1 ఇయర్ వరకు. సో కాబట్టి దీంట్లో డౌట్ లేదు, మీకు 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ అనేటటువంటిది ఉంటుంది అన్నట్టు, రైట్. సో ఇది అన్నట్టు. ఓకే, ఈ యొక్క క్లాసెస్కి డెమో వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుందంటే ఫ్రీ డెమో వచ్చేసి మనకి సో 27th జూలై ఈ యొక్క ఆదివారం రోజున, సండే రోజు, ఈ యొక్క 27th జూలై 10 గంటలకు టైం వచ్చేసి 8 గంటలకు 10 గంటలకు మనకు 10 AM ఈ యొక్క డెమో అనేటటువంటిది ఉంటుంది. మీరందరూ కూడా ఆ రోజు రండి, రైట్. సో ఇది అండి ఇన్ఫర్మేషను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఆల్రెడీ ఒకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ప్రతి చాప్టర్ మాస్టర్ క్లాసెస్ అని చెప్పేసి క్వాలిటీ అండ్ క్వాలిటీ క్లాసెస్ అండ్ క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఫ్యాకల్టీ వచ్చేసి ఒకటి మహేశ్వరాచారి సార్, సీనియర్ ఫ్యాకల్టీ మహేశ్వరాచారి సార్, అట్లాగే 2 జానీ సార్, అంటే నేనే అన్నట్టు. సో ఇద్దరం ఉన్నాం ఫ్యాకల్టీ. సో ఖచ్చితంగా మీకు బేసిక్ లెవెల్ టు హై లెవెల్ వరకు మీకు నేర్పిస్తాం మేము, దాంట్లో డౌటే లేదు. ఓకేనా. సో అట్లాగే వర్క్షీట్స్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు, రైట్. సో మాస్టర్ క్లాసెస్, హై లెవెల్ క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయి. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తాము. అయితే టీచర్ కావాలన్న కసి మీలో ఉన్నదా, ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. లేకుండా ఉంటే మాత్రం కాదు. నేను జాబ్ సాధించాలి అని అనుకుంటేనే ఇవన్నీ అవుతాయి, లేకపోతే కావు. ఓకేనా. సో ఖచ్చితంగా నువ్వు మ్యాథ్స్ నేర్చుకుంటావు, ఇంగ్లీష్ నేర్చుకుంటావు, అన్నీ నేర్చుకుంటావు. కానీ లేకపోతే నీకు ఆ యొక్క కసి లేకపోయినట్లయితే నువ్వు ఏమీ సాధించలేవు. టీచర్ జాబ్ సాధించాలి అంటే నువ్వు డిఎస్సి అనేటటువంటి టీచర్ జాబ్ సాధించాలనుకుంటున్నారు కాబట్టి డిఎస్సి రాసిన అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళు, అది నీకు ఆ కసి నీలో ఉన్నట్లయితేనే జాబ్ సాధించగలుగుతావు. ఏదైనా కానివ్వండి. ఓకేనా, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు జాబ్ కావాలన్న కసి నీలో ఉన్నట్లయితే నువ్వు జాబ్ సాధిస్తావు, లేకపోతే లేదు. ఓకేనా, ఏదో వస్తున్నా అంటే పోతున్నా అన్నట్లే ఉంటుంది, కానీ నేర్చుకునేది ఏముండదు అన్నట్టు. సో ఆ కసి, ఆ తాపత్రయం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. సో అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము మ్యాథ్స్ అనేటటువంటిది, మ్యాథ్స్ కావాలనుకున్న వాళ్ళు సో మ్యాథ్స్ పేరండి, దానిపైన పట్టు సాధించుకోండి, జాబ్ కొట్టండి, రైట్. సో నెక్స్ట్ చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము చెప్పాను. ప్రతి చాప్టర్ వైజ్గా వర్క్ షీట్స్ ఇస్తాము. అట్లాగే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అప్పుడు బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు నేర్పిస్తబడుతుంది. రెగ్యులర్ ఎగ్జామ్స్ అండ్ కండక్ట్ చేస్తాము. అట్లాగే మెరిట్ లిస్ట్ కూడా ఇస్తాము అన్నట్టు. సో ఇక్కడ ఇది వేరు. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసు, లైవ్లో వచ్చిన ప్రతి క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన క్లాస్ మీరు మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో కాబట్టి ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మీరు మన క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు అన్నట్టు. సో ఈ హెచ్జిటికి సంబంధించినటువంటి హెచ్జిటి ఫుల్ లెంత్ కోర్సు వచ్చేసి మనకు ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. అట్లాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఆగస్ట్లో కోచింగ్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేయండి, హెచ్జిటి వాళ్ళు కూడా కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఎక్సలెంట్ క్లాసెస్ మీకు అందిస్తాను నేను. సో ప్రతి అది అసలు మీకు ఎక్కడ లేని విధంగా మేము ఈ యొక్క కోచింగ్ని తీసుకొస్తా ఉన్నాం. సో కాబట్టి మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఆగస్ట్ వరకు వెయిట్ చేయండి, నష్టం లేదు. సో కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయండి, మీకు మంచి క్లాసెస్ అందిస్తాం మీకు, రైట్. థ్యాంక్ యూ.